డూమ్స్ డే విమానం ఇప్పుడు ఇది సంచలనం రేపుతోంది. ఇది సరిగ్గా అమెరికా వెలుపల మేరీలాండ్లోని జాయింట్ బేస్ ఆండ్రూస్ దగ్గర ప్రస్తుతం ల్యాండ్ అయిన పరిస్థితి. ఇంతకీ ఈ విమానం ఎందుకు వచ్చింది? ప్రస్తుతం ఈ విమానం రాక సంచలనం రేపుతోంది. డూమ్స్ డే విమానంపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ కొనసాగుతుంది. వాషింగ్టన్కు వచ్చింది డూమ్స్ డే విమానం. ఇరాన్ ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ప్రస్తుతం ఈ విమానం రాకతో ఆసక్తి రేగుతోంది. అమెరికాలో ఈ విమానం మళ్ళీ యాక్టివ్ అయింది. విపత్కర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వచ్చే డూమ్స్ డే ఇప్పుడు ఎందుకు మళ్ళీ యాక్టివ్ అయింది? డూమ్స్ డే విమానం రాకతో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య అణుయుద్ధం జరగబోతుందనే సంకేతం కూడా వస్తుంది. అమెరికా ప్రెసిడెంట్, ఉపాధ్యక్షుడు సహా కీలక అధికారులంతా కూడా విమానం నుంచే పూర్తి స్థాయి పాలన కొనసాగించేలా విమానంలో ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి. ఏకధాటిగా 13,000 కిలోమీటర్లు ప్రయాణించగల సామర్థ్యం ఉంది. దాదాపు 112 మంది ప్రయాణించేందుకు ఇందులో వెసులుబాటు కూడా ఉంటుంది. అణుయుద్ధం జరిగిన దాడిని తట్టుకునేలా ఈ విమానాన్ని రూపొందించినట్టుగా తెలుస్తోంది. అమెరికా దగ్గర మాత్రమే ఈ విమానం ఉంది. ప్రస్తుతం ఈ డూమ్స్ డే విమానం యాక్టివ్ అయిన నేపథ్యంలో ఆసక్తికర చర్చ సాగుతుంది. బోయింగ్ 747-200B మోడల్ E4B రకం విమానంగా చెప్తారు. E4B నైట్ వాచ్ విమానం ఇది. ప్రస్తుతం జాయింట్ బేస్ ఆండ్రూస్లో ఇది దిగిన పరిస్థితి. ఎందుకు ఈ విమానం ల్యాండ్ అయిందనేది ఆసక్తికర చర్చగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. అమెరికా ఇరాన్ ఉద్రిక్తత నేపథ్యంలో డూమ్స్ డే ప్లేన్ వాషింగ్టన్ డీసీలో ల్యాండ్ అయింది. అణుదాడులను కూడా తట్టుకోగల ఈ 4B విమానం గురించి పూర్తిగా నేను మీకు వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. అమెరికా మిలిటరీకి చెందిన అత్యంత రహస్య విమానాల్లో ఒకటైన బోయింగ్ EB నైట్ వాచ్ మంగళవారం రాత్రి వాషింగ్టన్ డీసీ వెలుపల ఉన్న జాయింట్ బేస్ ఆండ్రూస్లో ల్యాండ్ అయింది. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఈ విమానం అమెరికా క్యాపిటల్ సమీపంలో కనిపించింది. అణుయుద్ధం లేదా జాతీయ విపత్తులను ఎదుర్కోగల సామర్థ్యం కలిగిన వైమానిక సైనిక కమాండ్ సెంటర్గా కూడా పనిచేసే ఈ విమానం లూసియానాలోని బోసియర్ సిటీ నుంచి సాయంత్రం 5 గంటలకు బయలుదేరి రాత్రి 10 గంటల తర్వాత ఆండ్రూస్ ఎయిర్ బేస్లో ల్యాండ్ అయింది. ఒకసారి ఆ ఫ్లైట్ను చూస్తే మీకు అర్థమవుతుంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సంబంధించినటువంటి ఈ విమానం ఈ విమానమే ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. సరిగ్గా ఈ విమానానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర అంశాలు ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్నాను. అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రం వీటిని బయటకు తీస్తారు. వీటి సంసిద్ధతను నిర్ధారించడానికి తరచుగా వీటిని పరీక్షిస్తుంటారు. ఈసారి ఈ విమానం మేరీలాండ్ చేరుకునే ముందు వర్జీనియా అలాగే నార్త్ కరోలినా చుట్టూ తిరిగిన పరిస్థితి కనబడుతోంది. ఈ డూమ్స్ డే ప్లేన్ అంటే వాస్తవానికి డూమ్స్ డే ప్లేన్ అనేది ఒక నడిచే పెంటగాన్ లాంటిది. పెంటగాన్ అంటే అమెరికా రక్షణ శాఖ కార్యాలయం, అంటే నడిచే పెంటగాన్, ఎగిరే పెంటగాన్గా చెప్పొచ్చు దీన్ని. ఆ రకంగా ఆకాశంలోనే ఒక రక్షణ శాఖ కార్యాలయం కూడా సరాసరి రక్షణ శాఖ కార్యాలయం మాదిరిగా ఉండబోతుందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఇక అణుయుద్ధాలను కూడా ఎదుర్కొంటుంది, అణ్వాయుధాలు కూడా ఎదుర్కొనే సామర్థ్యం ఈ ప్లేన్ సొంతం. ఇక మరీ ముఖ్యంగా దాదాపు ఈ ప్లేన్ రాకకు సంబంధించి ఇప్పుడు ఆసక్తికర చర్చ అయితే సాగుతోంది. ఇక ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలంటూ డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చిన వెంటనే ఈ విమానం రాజధానికి రావడం ఆసక్తి రేపుతోంది. ఇరాన్పై భీకర దాడులకు అమెరికా సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అమెరికాను హెచ్చరించారు. ప్రభుత్వం సంబంధించినటువంటి ఇరాన్ ప్రభుత్వ 2 విమానాలు ఒమన్కు బయలుదేరడం అత్యవసర దౌత్యం, అలాగే తరలింపు చర్యల ఊహాగానాలకు ఆజ్యం కూడా పోసింది. ఇక ఈ డూమ్స్ డే ఫ్లైట్కు సంబంధించిన కొన్ని విషయాలు ఇప్పుడు మీకు చెప్తాను. నిజంగా ఇది E4B నైట్ వాచ్ విమానానికి పలు పేర్లు ఉన్నాయి. వాటిలో ఒకటి ఫ్లయింగ్ పెంటగాన్ అంటారు, మరొకటి డూమ్స్ డే ప్లేన్గా చెప్తారు. దీనిని అణుయుద్ధం అలాగే అమెరికా మౌలిక సదుపాయాలను ప్రతికూలంగా ప్రభావితం చేసే విపత్తు సంభవించినప్పుడు అధ్యక్షుడు కానీ, డిఫెన్స్ సెక్రటరీ కానీ, సీనియర్ సైనిక కమాండర్లు ఉపయోగిస్తారు. ఈ విమానం విద్యుత్ అయస్కాంత ప్రభావాన్ని తట్టుకోగలదు. అంతేందుకు అణుపేలుల నుంచి కూడా రక్షణ పొందగలదు. అంటే అణుబాంబులు వేసిన ఈ విమానానికి ఏమీ కాదని చెప్తున్నారు. అణుబాంబుల ప్రభావం నుంచి కూడా తట్టుకోగలిగే సామర్థ్యం ఉందని చెప్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్ సామర్థ్యాలు నిర్వహించడానికి దాదాపు 67 శాటిలైట్ డిష్లు, యాంటీనాలను కలిగి ఉంటుంది.
ఒకసారి అమెరికా అధ్యక్షుడి ఎయిర్ ఫోర్స్ 1 విమాన తరహాలోనే కనిపించే ఈ డూమ్స్డే ప్లేన్, ఇది ఎగిరే పెంటగాన్గా చెప్తారు. అత్యంత అరుదైన విమానం అది. దానికి సంబంధించిన దృశ్యాలు మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. E-4B నైట్ వాచ్ అసలు దేనికి ఉపయోగిస్తారు? ఇది అణుయుద్ధం లేదా అత్యవసర పరిస్థితుల్లో పనిచేయడానికి నిర్మించిన మొబైల్ మిలిటరీ కమాండ్ సెంటర్. ఇది గాలి నుంచి ప్రతిస్పందనలు సమన్వయం చేస్తోంది. అలాగే అణుయుద్ధం వంటి విపత్కర పరిస్థితుల్లో చివరి ప్రయత్నం కమాండ్ హబ్గా దాని పాత్రను ఈ మారు పేరుగా పెట్టారు డూమ్స్డే ప్లేన్గా. ఇక అధికారికంగా వెల్లడించినప్పటికీ అమెరికా ఇరాన్ల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ విమానం మళ్ళీ బయటకు వచ్చింది. ఇక ఈ విమానానికి సంబంధించి E-4B ఫ్లైట్లో మొత్తం 4 విమానాలు ఉంటాయి. ఎస్, నిజమే, మనకు కనిపిస్తున్న ఆ విమానంలో మరొక 4 విమానాలు కూడా ఉంటాయి. వీటిని US వైమానిక దళం యొక్క 1వ ఎయిర్ బార్న్ కమాండ్ అండ్ కంట్రోల్ స్క్వాడ్రన్ చేత ఆపరేట్ చేస్తుంది. దీనికి సంబంధించిన అనేక అంశాలు కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. వాస్తవానికి ఈ విమానానికి సంబంధించి దీంట్లో చాలా ఇంకా చిన్న విమానం అంటే యుద్ధ హెలికాప్టర్లు కూడా, యుద్ధానికి సంబంధించిన ఫైటర్ జెట్లు కూడా ఉంటాయని చెప్తున్నారు. F-16, F-32, అలాగే ఆ సిరీస్ సంబంధించినటువంటి ఇంక కొన్ని విమానాలు కూడా ఇందులో జోడించబడి ఉంటాయి. అందులో లోపల 4 మరొక చిన్న యుద్ధ విమానాలు కూడా ఉంటాయని చెప్తున్నారు. ఇక అనేక ప్రత్యేకతలను కలిగి ఉంది. ఇది అనుమానాస్పదంగా ఎగురుతూ కనిపించింది. అంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇది యాక్టివేట్ కావడం అమెరికాల యుద్ధంలో పాల్గొనే అవకాశాన్ని సూచిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక ఇది వాషింగ్టన్ డీసీలోని జాయింట్ బేస్ ఆండ్రూస్కు ఇది ఎగురుతూ కనిపించింది. అయితే ఇప్పుడు ఇది ఈ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో పాల్గొనబోతుందా అనే ప్రశ్నలే వస్తున్నాయి. ఎందుకంటే ఇది సాధారణ విమానం కాదు. దీన్ని డూమ్స్డే అని ఎందుకు పిలుస్తారంటే ఇది ప్రళయం సృష్టించే విమానం. వాస్తవానికి డూమ్స్డే అనేది ఒక ఫిష్ ఉన్నటువంటి పేరు, ఒక చేపకు ఉన్నటువంటి పేరు. ఆ చేపకు ఎందుకు ఆ పేరు వచ్చిందంటే ప్రధానంగా ఏదైనా ప్రళయం సంభవించినప్పుడు ఈ డూమ్స్డే చేపలు సముద్ర అంతర్భాగం నుంచి బయటకు వచ్చే డూమ్స్డే చేపలకు సంబంధించి కూడా ఒకవేళ సముద్ర అంతర్భాగంలో ఏమైనా విపత్తులు, ప్రళయాలు, సునామీ లాంటి ఆ తుఫాను తరహా లేదా ఒత్తిడిలో వస్తేనే ఆ డూమ్స్ ఫిష్లు బయటకు వస్తాయి. సో దీంతో సాధారణంగా దాన్ని ఈ జాలర్లు వీళ్ళంతా ఏమనుకుంటారంటే ఆ ఫిష్ బయటకు వచ్చిందంటే ఏదో విపత్తు విలయం ఉందని అనుకుంటారు. సో దాని తరహాలోనే ఇప్పుడు ఇది కూడా బయటకు వస్తే ఒక ప్రళయం విలయం లాంటిదే. డూమ్స్డే ప్లేన్ బోయింగ్ 747 ఫ్లైట్ బయటకు వచ్చిందంటే ఇందాకే చెప్పాను మీకు, ఇదొక ఎగిరే పెంటగాన్ అంటే రక్షణ కార్యాలయం. అమెరికాకు సంబంధించిన సైనిక జనరల్ ఉంటారు ఇందులో. ఇది 3 పోర్షన్లు కలిగి ఉంటుంది, 3 డెక్స్ని కలిగి ఉంటుంది. ఆ 3 డెకార్స్లో దాదాపుగా అందులో మళ్ళీ 3 విమానాలు ఉంటాయి, యుద్ధ విమానాలు. అందులో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంటుంది, అందులో కావాల్సినటువంటి కాన్ఫరెన్స్ హాల్స్ ఉంటాయి మీటింగ్కి సరిపడా, అలాగే శాటిలైట్ ఫోన్స్ ఉంటాయి, అత్యాధునిక ఆయుధ సామాగ్రి ఉంటుంది. అలాగే కొన్ని ఆ విమానానికి ఏమంటారు విండోస్ కూడా ఉంటావట. ఎందుకంటే విండోస్ కూడా ఉండవు కానీ అది అత్యంత సమర్థవంతంగా ఉంటుంది. అలాగే కొన్ని మెష్ ఉంటాయి, ఎందుకంటే అణ్వాయుధం కూడా జరిగితే ఆ ప్రభావాన్ని తట్టుకోవడానికి న్యూక్లియర్ బాంబులు వేసినా కూడా దాని ఎఫెక్ట్ పడకుండా బయటపడుతుందంటే ఎంత అత్యాధునిక విమానం ఇది అర్థం చేసుకోవచ్చు. అలాంటి అత్యాధునిక విమానాన్ని అమెరికా సాధారణంగా బయటికి తీయదు. ఒకవేళ ఏదైనా విపత్తు అయితేనే లేదా ఏదైనా న్యూక్లియర్ వార్ లాంటి అత్యవసర పరిస్థితులు వస్తేనే దాంట్లో ప్రెసిడెంట్ కానీ, రక్షణ శాఖ కార్యదర్శి కానీ, రక్షణ మంత్రి కానీ లేదా ఇతరత్ర సీనియర్ ఆర్మీ కమాండర్లు దాన్ని ఉపయోగించి దాంట్లో ఇక అది చివరిదన్నమాట. ఇక చావో రేవో, ఇక ప్రళయమే, ఇక అయిపోయింది, అంతానికి వచ్చింది అనుకున్నప్పుడు ఇలాంటి ఈ డూమ్స్డే ఫ్లైట్ని వాడతారన్నట్టుగా వాస్తవానికి ఒక నానుడింది. సో అలాంటి డూమ్స్డే ఫ్లైట్కి సంబంధించి కొన్ని ఆసక్తికర అంశాలు మరిన్ని నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది నైట్ వాచ్ విమానంగా చెప్తారు. అలాగే ఇది అధ్యక్షుడు, రక్షణ కార్యదర్శి, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్కు ఇది కమాండ్ సెంటర్ లాగా పనిచేస్తుంది. సంక్షోభ సమయంలో సురక్షితమైనటువంటి కమ్యూనికేషన్ను, కోఆర్డినేషన్ నిర్వహిస్తుంది. అలాగే ఈ యుద్ధ విమానం బోసియర్ సిటీ నుంచి సాయంత్రం బయలుదేరి తీర ప్రాంతం వెంబడి వర్జీనియా, నార్త్ కరోలినా దగ్గర చక్కర్లు కొట్టి రాత్రి 10 గంటలకు జాయింట్ బేస్ ఆండ్రూస్లో ల్యాండ్ అయినట్టుగా చెప్తున్నారు. విమానం 4 గంటల పాటు గాల్లోనే ప్రయాణించింది. దీంతో ఒక్కసారిగా ఇది వార్తలు నిలిచిన పరిస్థితి. దీని సాధారణ కోడ్ ఆర్డర్ 6 కాకుండా భిన్నమైన ఆర్డర్ 1 అనే కాల్ సైన్ ఉపయోగిస్తూ ఇది కొంత ప్రయారిటీని సంతరించుకుంది.
సో రకంగా ఈ ఫ్లైట్లో దాదాపు 112 మంది ప్రయాణించే సౌకర్యం ఉంది. 7,000 మైళ్ళకు పైగా ఏకధాటిగా ప్రయాణిస్తుంది. ఈ విమానం ప్రత్యేక లక్షణాలు ఏ ఇతర అమెరికన్ సైనిక విమానాలతోనూ సాటి లేనివని చెప్తున్నారు. సైబర్ దాడులను తట్టుకుంటుంది, అణుదాడులను తట్టుకుంటుంది, అవసరమైతే ఎదురు దాడులు కూడా చేస్తుంది. ఇది నిరంతరంగా ఒక వారం పాటు గాల్లోనే ఉండగలదు. గాల్లోనే ఇంధనం నింపుకునే సామర్థ్యం కూడా ఉంటుంది. ఏకధాటిగా 35.5 గంటలు ప్రయాణిస్తుంది. విమానం లోపటి భాగంలో 18 పడకలు, బ్రీఫింగ్ల కోసం ఒక గది, మీటింగ్ హాల్, కమాండ్ స్పేస్, అలాగే రెస్ట్ రూమ్స్ ఉంటాయి. 3 స్థాయిలో విస్తరించి ఉంటాయి. అత్యవసర సమావేశాలు ఇది ఫ్లయింగ్ పెంటగాన్గా పనిచేస్తుంది. నేను మీకు ఇందాకే చెప్పే ప్రయత్నం చేశాను. అమెరికన్ పెంటగాన్, అమెరికన్ రక్షణ కార్యాలయం, ఇదొక ఎగిరే రక్షణ కార్యాలయంగా చెప్పొచ్చు. దీంట్లో 3 డెకార్స్ ఉంటాయి. ఈ 3 డెకార్స్లో ఇందాక నేను వివరించినట్టుగా అత్యాధునిక ఆయుధ సంపత్తి ఉంటుంది. అంతేకాదు మరికొన్ని ఫైటర్ జెట్ విమానాలు కూడా పొందుపరుచుంటాయి. అలాగే కావలసినటువంటి సౌకర్యాలు, ఎలాంటి విపత్కర పరిస్థితులైనా తట్టుకునేందుకు, ఈవెందో న్యూక్లియర్ వార్, న్యూక్లియర్ అటాక్ అయినా కూడా అది లోపలికి రాకుండా మెష్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంటుంది. సో అత్యాధునిక సౌకర్యాలు కలిగినటువంటి ఈ డూమ్స్డే ఫ్లైట్ లేదా E-4B నైట్ వాచ్ ఫ్లైట్ని చాలా రేర్గా అమెరికా బయటకు తీస్తుంది. దీంతో అమెరికా ప్రస్తుతం ఈ ఫ్లైట్ను ఎందుకు తీసింది? ఇరాన్ ఇజ్రాయెల్ వార్ నేపథ్యంలో ఇక అణ్వాయుధం ఉపయోగించబోతుందా అమెరికా? అణుయుద్ధం తప్పదా? ప్రధానంగా ఇరాన్ అణు టార్గెట్లపై ఇజ్రాయెల్ వార్ చేస్తున్న నేపథ్యంలో, దాడులు చేస్తున్న నేపథ్యంలో ఇక అమెరికా కనుక జోక్యం చేసుకొని యుద్ధంలోకి ప్రత్యక్షంగా దిగితే పశ్చిమాసియాలో భయంకర పరిస్థితులు ఉంటాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ త్వరలోనే దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ డూమ్స్డే ఫ్లైట్ సరిగ్గా జాయింట్ బేస్ ఆండ్రూస్లో ల్యాండ్ అయింది. మేరీల్యాండ్లో ల్యాండ్ అయిన తర్వాత దీనికి సంబంధించి ఆసక్తికర చర్చ అయితే ఇప్పుడు అంతర్జాతీయంగా కొనసాగుతున్న పరిస్థితి. సాధారణ పరిస్థితుల్లో ఈ ఫ్లైట్ బయటికి రాదు. ఇందాకే మీకు చాలా వివరాలు చెప్పాను. ఆ రకంగా అత్యవసరం అణ్వాయుధాలు, అణుయుద్ధం లేదా ఎమర్జెన్సీ కంప్లీట్గా ఏదైనా విపత్తులు, ప్రళయాలు సంభవించినప్పుడే ఈ విమానాన్ని బయటికి తీస్తారు. కానీ ఇప్పుడు ఆ విమానం ఎందుకు బయటకు వచ్చింది అనేదే ఇప్పుడు ఆసక్తికర చర్చ. సో దీంతో మరింత బలపడుతున్నాయి అనుమానాలు. అమెరికా ఖచ్చితంగా ఇరాన్ ఇజ్రాయెల్ వార్లో ప్రత్యక్షంగా పాల్గొనబోతుందని గట్టి సంకేతాలు ఇస్తుందని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అదే కనుక జరిగితే పశ్చిమాసియాలో యుద్ధం భీకరంగా సాగబోతుంది. ఈ పరిస్థితులు ఎక్కడి దారితీస్తాయి? ఎన్ని రోజుల పాటు యుద్ధం జరుగుతుంది? ఎన్ని నెలల పాటు జరుగుతుంది? తర్వాత పరిణామాలేంటి? ఎలాంటి పర్యవసానాలను పశ్చిమాసియా ఎదుర్కోబోతుందన్నది ఇప్పుడు ఆసక్తికర చర్చ. సో మొత్తం మీద ఈ డూమ్స్డే ఫ్లైట్కి సంబంధించి ఇదొక ఆసక్తికర చర్చ జరుగుతున్న సమయంలో ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ త్వరలోనే ఒక నిర్ణయానికి వస్తారని వార్తలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఇప్పుడు ఇదొక ఆసక్తికర అంశంగా మారబోతోంది.